లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి నిందితుల్ని బయటకి విడుదల చేస్తే ఒకళ్ళకి బెయిలిస్తే మరొకళ్ళకి బెయిలిస్తే మరొకళ్ళకి అదంతా బయటకు వచ్చేస్తే ఇక ఆ కేసులో తేల్చడానికి ఏం లేదు, ఇంకా కొత్తగా అరెస్టులు చేయడానికి ఏం లేదు, లేదా జగన్ని తిట్టడానికి ఏం లేదు. ఈలోపు కల్తీ లిక్కర్ కుంభకోణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డినో లేకపోతే రాజకేశి రెడ్డినో వీళ్ళెవరిని బయటకు రానివ్వకూడదు అన్నది ప్రభుత్వ ఉద్దేశం. దానికి అనుగుణంగా వాదనలని సాగతీత ఏసీబీ కోర్టులో అక్కడ ఒకవేళ కనుక బెయిల్ ఇస్తే పైకి వెళ్ళాలన్నది. ఇంతకుముందు మిథున్ రెడ్డి విషయంలో అట్లాగే మరి కొంతమంది ఎవరైతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, శ్రీధర్ ఇట్లాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి వీటిలో బెయిల్ రద్దు చేయమంటే కోర్టు చేయట్లేదు. ఈవెన్ సుప్రీంకోర్టు అయినా ఇన్వాల్వ్ కావట్లేదు, కింద కోర్టే చూసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి లేదు, ఇప్పుడు మిగతా నిందితులకు సంబంధించి చెవిరెడ్డి దగ్గర నుంచి రాజకేశి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ సిద్ధార్థ లోద్రా సాగదీస్తూనే ఉన్నారు. నిన్న ఏసీబీ జడ్జి మందలించిన అట్లాగే ఉంది. మరొక వైపున ఇవాళ వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మళ్ళీ రిమాండ్ 14 రోజుల పాటు. తద్వారా ఇప్పట్లో వదలనీయకుండా చూడాలన్నది ప్రభుత్వము, బెయిల్ మీద బయటికి రావాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఈ వారంలో ఏదైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.